మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పటివరకు చక్కగా ప్రార్థనలు చేయడానికి ప్రభు కృప చూపాడు. ఈరోజంతా కూడా మనం ప్రతిష్ఠించుకున్నాం దేనికోసం? మనము శుద్ధీకరింపబడాలని. కొంతమంది ఇప్పటికే ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారు, కొంతమంది ఉపవాసం లేని వారైనా సరే మరి ప్రార్థనలో ఏకీభవించుటకు మరి చక్కగా సమకూర్చబడ్డాం. మన ఉద్దేశం, మన ఆశ, మన కోరిక మన శాపదోష పాపముల నుంచి విడుదల కలుగునుగాక. గట్టిగా చెప్పుకుందామా? కాస్త ప్రార్థనలు చేసి అలసిపోయిన శరీరములుగా ఉన్నను మనకంటే అనేకమైన విశ్వాసులు, మరి క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘాలు ఎంతోమంది గంటల తరబడి రోజంతా ప్రార్థించేవారు ఎంతోమంది ఉన్నారు. మానక ప్రార్థించేవారు ఎందరో ఉన్నారు. రోజుల తరబడి ప్రార్థించే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. మరి వారిని బట్టైనా మనం ధైర్యం తెచ్చుకొని మరి ఇదేం ప్రార్థనలే మనం చేసింది, ఇంకా ఎంతో మనం ప్రార్థన చేయాలని మనము పూనుకోవాలి. అట్టి ప్రార్థన శక్తి, అట్టి ప్రార్థన బలముతో నింపబడుదుముగాక. మరి ఇంకా బలమైన ప్రార్థన అభిషేకం కొరకు మనం మొరపెట్టాలి. దేవుని కృపను బట్టి మరి కొద్ది రోజులు మనం ఏ రైతుగా ఇట్లాగా ప్రతి శనివారం పూట అంటే ప్రతి శుద్ధీకరణ పూట ఎవరికి వాళ్ళు మీ వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎంత మెరుగవుతుంది, ఎంతగా మీరు ఆత్మలో ఎదుగుతున్నారనేది మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి అర్థమవుతూ ఉంటుంది. కనుక నేను అట్లాగా మీకు అందరికీ కూడా ఒక్కొక్క అంశం ఇచ్చి మీరు ప్రార్థన చేయాలని చెప్పి ప్రేరేపిస్తూ ఉన్నాను. దేవుని కృప కొందరిలో మరి ఆత్మ కనబడుతున్నది, మరి కొందరిలో ప్రార్థన అనేది కనబడట్లేదు. కనుక మీరు తప్పనిసరిగా రోజు ప్రార్థిస్తేనే ఏదైనా కానీ, ప్రైజ్ ది లార్డ్, మీరు రోజు దేవునితో గడిపితేనే, రోజు ప్రార్థన చేస్తేనే మీ ఆత్మ మీలో ఎదుగుతుంది, బలపడుతుంది. రోజు ప్రార్థన లేకుండా అసలు క్రైస్తవుడే కాదు వాడు. కేవలం నామకార్థుడు, బద్ధకస్తుడు. అట్లాగా రోజు ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. దేవునితో ఆత్మీయ అనుబంధం ఉండాలి. అప్పుడు దేవునితో మీరు ఇట్లాంటి అవకాశంలో వచ్చినప్పుడు ఎక్కడైనా ప్రార్థన చేసినా కూడా మీ ప్రార్థనలు బట్టి కూడా అనేకులు మార్చబడుదురుగాక. ఆమేన్. నిన్నటి దినాన మార్టినాయ్ గారు వచ్చారు. మార్టినాయ్ గారు వచ్చి ఐఎఫ్జీలో వాక్యం చెప్తే ఒక మాట అంటారు. ఒక ఆయనట జఫన్యాయ్ గారు వచ్చి కూర్చున్నారంటే గంట ప్రార్థన చేస్తాడట. సొల్లు గారుతాడట, కన్నీళ్ళు గారుతాడట, ఏడుతాడట, ఓ అని మొత్తుకుంటాడట మైక్లో. జఫన్యాయ్ గారు లేకపోతే మాత్రం అసలు ప్రార్థన కాదు కదా, నోరు కూడా తెరవడారు. అంటే ఇప్పుడు ప్రార్థన యేసయ్య వినాలని చేశాడా, జఫన్యాయ్ గారు వినాలని చేశాడా? చెప్పరే. అట్లాగే మనము కూడా మనకేదో శనివారం అవకాశం ఇచ్చారు కదని అబ్బా పాస్టర్ గారు ముందు చేయాలి, లేకపోతే సంఘం ముందు చేయాలన్నట్లుగా ఆ ప్రార్థన మనకు మనుషులు వింటే ఉపయోగం లేదు. దేవుడు వినేటట్లుగా మన ప్రార్థన ఉండునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. గట్టిగా చెప్పండి. అట్లా ఉండాలి అంటే మనం రోజు ప్రార్థన చేయాలి. రోజు దేవునితో మనకు అనుబంధం ఉండాలి. అట్లా ఉండి మనం చేసే ప్రార్థన వచ్చి రాని మాటలైనా సరే, మనం పలకలేని మాటలైనా సరే, మనం ప్రార్థన చేయలేకపోయినా సరే ఆ ప్రార్థన దేవుడు సఫలపరచునుగాక. రోజు ప్రార్థన అనే అనుబంధం, అలవాటు అనేది లేకుండా ఏదో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అప్పుడు మాత్రం ప్రార్థన చేస్తే అది ప్రయోజనకరం కాదు. మనం మొదట అదే మనం ప్రార్థన చేసాం. ఆచార ప్రార్థన, నామకార్థ ప్రార్థన, మనుషులు చూడాలని మెచ్చుకోవాలని చేసే ప్రార్థన మనకొద్దు. ఆమేన్ చెప్పరే. ఆమేన్. ఎందుకంటే మనుషుల ముందు ప్రార్థన చేస్తే ఆ మనుషుడు ప్రార్థన విన్నా ఆ మనుషుడు ఏమీ చేయలేడు. దేవుడు వినాలి ఆ ప్రార్థన. కనుక దేవుడు వినేటట్లుగా, దేవుడు వినాలంటే ఏదో నీ పైన పెదవుల మాటలు చూడ్డాయన, పైన అవన్నీ చూడ్డాయన, నీ అంతరంగాన్ని చూస్తాడు ఆయన. కనుక మొదట అంతరంగంలోంచే మనం కట్టబడుదుముగాక. అంతరంగంలో నుంచి మనం కట్టబడటానికి దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. అది శ్రమే అవ్వచ్చు, బాధే అవ్వచ్చు, అవమానమే అవ్వచ్చు, రోగమే అవ్వచ్చు. ఎందుకంటే మనం అంతరంగంలో నుంచి కట్టబడాలి. నిన్నటి దినాన ఒక దైవజనుడు వాక్య పరిచయం చేయడానికి పిలిచాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు ఒక సాక్ష్యం పంచుకున్నాడు. అయ్యా, నాకు ఇంత మొన్నటిదాకా నేను బాగానే సేవ చేసిన, డబ్బులు బాగానే వస్తున్నాయి, జనాలు బాగానే ఉన్నారు, మందిరం కూడా పెద్దది, 30-90 మందిరం అది. దాదాపుగా కొన్ని వందల మంది ఆయన సంఘంలో విశ్వాసులుగా ఉన్నారు.
మరి ఇంత పరిచయం ఉంటే అసలు ఇంకా ఆగుతాడ భూమి మీద? బాగానే ఉన్నాడట. దేవుని కృపను బట్టి ఒక రోజున రోగం వచ్చింది, మరి అనారోగ్యానికి గురైపోయాడు. మరణ పడక మీద వచ్చినట్లుగా వచ్చేసాడట. అయ్యా మరి నేనేం చేశానే, నీ సేవే కదా, నీ పరిచర్య కదా, నీ పరిచర్య కదా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఒక దర్శనం చూపించాడట. దర్శనం ఏంటంటే యేసు ప్రభుల వారు చాట పట్టుకొని ఆయన జల్లడిస్తా కనబడ్డాడట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభుల వారు అట్లాగా చాట పట్టుకొని జల్లడిస్తా కనబడ్డాడట. అయ్యా మరి దర్శనం ఏంటయ్యా, దీని అర్థం ఏంటయ్యా, నీ భావం ఏంటయ్యా అని ప్రార్థన చేసుకోగా దేవుడు మరి చాలామంది సేవకులు వెళ్ళి పరామర్శించారు, ప్రార్థించారు. మరి దేవుని కనికరం, దేవుడు ఆ సేవకుని స్వస్థపరిచాడు. హల్లెలూయా. స్వస్థపరచబడిన తర్వాత ఆ దైవజనుడి సేవా విధానం మారిపోయింది. ఆ దైవజనుడిలో ఉన్న భారం మారిపోయింది. ఆ దైవజనుడు చేసే పరిచర్య విధానం మారిపోయింది. మరి అట్లాగా దేవుడు ఒక మార్పు మనలో కలగ చేయాలన్నా కూడా కొన్ని శ్రమలు తప్పవు మనకి. ఎందుకంటే బంగారాన్ని ఎంత వేడి చేస్తామో అప్పుడే అది వంగిద్ది. నువ్వు మామూలుగా తెచ్చి వంచడానికి ప్రయత్నం చేయి, వంగదు అది. అట్లాగే ఒక మట్టిలో నుంచి తీసిన బంగారం బాగా వేడి చేస్తేనే కానీ ఒక మంచి ఆభరణముగాను, ఒక మంచి మేలిమి బంగారముగాను ఎలాగో మారదో, దేవుని బిడలంగా విశ్వాసులముగా దేవుని సంఘముగా చేర్చబడిన తర్వాత ఈ శ్రమలు, ఈ అవమానములు, ఈ రోగములు కూడా మనల్ని శుద్ధ సువర్ణముగా మార్చునుగాక. ఆమేన్. మరి ఆ రీతిగా దేవుడు మనలో కార్యాలు చేయాలంటే మరి కొన్ని తప్పవు. ఎందుకంటే కడుపు నిండిన వాడు దేవుడు ఎవరని అంటాడు, కడుపు మాడిన వాడు మాత్రం అయ్యా అయ్యా అని మొరపెడతాడు. అట్లాగా కడుపు నిండినప్పుడు చేసే ప్రార్థన, కడుపు మాడినప్పుడు చేసే ప్రార్థన చాలా వ్యత్యాసముగా ఉంటుంది. కనుక దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని శ్రమలు మనకు అనుమతిస్తూ ఉంటాడు. మనంతలో మనము కూడా కొన్ని శ్రమలు తెచ్చుకుంటూ ఉంటాం. నా దేవుని ప్రియులారా, మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట, మనల్ని పవిత్రపరచాలనుకుంటున్న మాట కూడా మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు నిజముగానే ఒక చాట పట్టుకొని ఉన్నాడట. ఆయన ఒక చేత పట్టుకొని ఉన్నాడట. ఏం చేస్తారు చాటతో? స్త్రీలందరికీ తెలిసిందే కదా. ఏం చేస్తాం ఆ చాటలో? చెరుగుతూ ఉంటాం. ఏం జరుగుతాం? బియ్యం, ఒకవేళ బియ్యం జరుగుతున్నాను, అందులో ఏమైనా రాళ్ళు కనపడుతున్నాయేమో, అందులో ఏమైనా పొట్టు కనపడుతుందేమో, అవన్నిటినీ ఏరి పారేయటానికి వాటిని చెరుగుతూ ఉంటాం. యేసయ్య కూడానట నేటి దినముల్లో చాట పట్టుకొని ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వర్తమానం 3వ అధ్యాయం, లూకాసు వర్తమానం 3వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలను పోసి ఆరని అగ్నితో కాల్చివేయునని. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా చెప్దామా ఒకసారి? ప్రభు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడి మనల్ని శుభ్రపరచునుగాక. ఆమేన్. పిల్లారా, దేవుని వాక్యంలో చదువుకుంటా ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఒక చాట చేతిలో పట్టుకొని ఏం చేస్తున్నాడట? చెరుగుతా ఉన్నాడట, శుభ్రపరుస్తూ ఉన్నాడట. ఆయన కళ్ళమును ఆయన బాగుగా శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళమేమిటి? ఆయన కూడా ఏమైనా ఆహారం కొదవైందని చెప్పి నిజంగానే వెళ్ళి పొలం వేశాడా? నిజంగానే పంట ఆయన ఏమైనా చేస్తున్నాడా? కాదు. ఆయన సంఘమనే కళ్ళము వేశాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. సంఘమైన మనమే ఆయనకు ఒక కళ్ళము, సంఘమైనటువంటి మనమే ఒక వ్యవసాయం, సంఘమైనటువంటి మనమే ఆయనకు గోధుమలము, విశ్వాసులమైన మనమే ఆయనకి గోధుమలం. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే చాటను బాగా జరుగుతున్నాడు. ఇప్పుడు పొలములో మనం వరి వేస్తాం,
వరి వేసిన తర్వాత ఆ వరి ఎట్లా పండిందని అట్లాగే ఆ రాళ్లతో మట్టి పిల్లలతో, మరి మీరు ఎప్పుడైనా చూసారో లేదో తెలియదు కానీ నా చిన్నప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడల్లా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళకి బాగా వరి పొలాలు ఉన్నాయి. కొన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి. తాతలు నెయ్యి నాకారు, మనవళ్ళు వాసన చూడాలన్నట్లుగా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు కొన్ని ఎకరాలు అయితే మిగులు ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళు వరియే పండిస్తారు. వారికి కాలువ, సాగర కాలువ విస్తారంగా నీళ్ళు వస్తూ ఉంటాయి తెలంగాణ ప్రాంతంలో. దేవుని కృపను బట్టి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు వేసే వరి పంట. వాళ్ళు వరి కోత కోసే సమయానికి అక్కడికి వెళ్తే వారు కోత కోసినప్పుడు ఆ వరినంతా కోసిన తర్వాత ఆ వరితో పాటు ఆ వడ్ల గింజలతో పాటు మట్టి పిల్లలు వచ్చాయి, అలాగే పొట్టు వచ్చేది, ఇట్లాగా చెత్త వచ్చేది. వాటన్నిటినీ ఇప్పుడంటే మిషన్స్ వచ్చాయి, కానీ అప్పుడులో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ట్రాక్టర్కో లేకపోతే ఒకరు ఒక చాట పట్టుకొనో ఊపుతూ ఉండేవారు. ఇంకొకరు ఆ చాటలో వాటన్నిటిని చెరిగి పైనుంచి అట్లాగా పోస్తూ ఉండేవారు. ఏమయ్యే గాలికి అని అంటే పొట్టంతా ఎగిరిపోయేది, మట్టి పిల్లలు అట్లాగే గట్టి గోధుమ గింజలు అందులో పడేది. ఇప్పుడు మట్టి వేరు చేయాలి. మట్టిని ఎలాగ వేరు చేయాలి? మరలా చాటలో పోసుకొని మరలా చెరిగి మట్టినంతా వేరు చేసేవారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆనాటి కాలంలో ఉన్న ఆ రైతులకు ఆ పద్ధతులు అవన్నీ కూడా మనకు తెలిసే ఉన్నాయి. దేవుని కృపను బట్టి యేసయ్య కూడా నేటి సంఘములో చాటబొట్టుకొని ఆయన చెరుగుతూ ఉన్నాడట. హల్లెలూయా. చాటలో నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకమనే కొట్టులోనికి వెళ్ళాలి. కానీ ఆ చాటలో నుంచి ఎక్కడికి వెళ్తున్నారు చాలామంది అని అంటే, కొందరేమో అగ్నిలోనికి వెళ్తున్నారు, కొందరేమో గాలికి కొట్టుకొని పోతా ఉన్నారు. దేవుని ప్రియులారా, మనము గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండక పరలోకము కొట్టులోనికి చేర్చబడే విశ్వాస సమాజముగా మార్చబడుదుముగాక. ఆమేన్. మనకు తెలుసు కొంతమంది మన మధ్యలో ఉన్న విశ్వాసులే, మనలో ఉన్నటువంటి మనతో పాటు కొనసాగిన విశ్వాసులే నేటి దినం మన మధ్యలో లేక పాపపు క్రియల్లో పడిపోయి, లోకపు క్రియల్లో పడిపోయి ఎలాగ నరకానికి పాత్రలు అవుతున్నారో, సమీపస్తులుగా మార్చబడుతున్నారో మనందరికీ తెలుసు. నా దేవుని ప్రియులారా, కానీ మనం అలాగ ఉండక ఆయన చేటలో నుంచి ఆయన పరలోకమనే సంచిలోనికి మనం చేర్చబడుదుముగాక. ఆమేన్. సాతానుగాడు చేసే పని ఏమిటంటే ఆయన చాట మీద గురి పెట్టాడట. ఆయన ఈ సాతానుగాడికి ఏం పని అంటే ఆ చాట మీద గురి పెట్టాడంట. లోకంలో ఒక మాట చెప్పుకుంటూ ఉంటాం కదా, ఫలాలు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. బాగా ఫలిస్తున్నాడు, బాగా వర్ధిల్లుతున్నాడు అనుకున్నప్పుడే సాతానుగాడు కూడా వాడి మీద గురి పెడతాడు. ఫలాలు ఏమీ లేకపోతే వారిని సాతాను కూడా గురి చేయడు. కొంతమంది చిన్న శోధన వచ్చినా, చిన్న సమస్య వచ్చినా, చిన్న శ్రమలు వచ్చినా సాతానుగాడు మాకు శోధన పెట్టాడు అంటూ ఉంటాడు. సాతానుగాడు శోధించాలన్నా కూడా కొంత ఆత్మీయ బలం ఉండాలట. ప్రైజ్ ది లార్డ్. వాడు ఎవరిని పడితే వాడు గురి చేయడు. ఆడేం పని పాట లేనివాడు కాదు. వాడు మనకంటే ఎక్కువగా చాలా తీవ్రంగా వాడు చాలామందిని లాగివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి సాతానుగాడు పని ఏమిటంటే యేసయ్య చాటలో ఎవరైతే ఉన్నారో, యేసయ్య కళ్ళెములో ఎవరైతే ఉన్నారో, యేసయ్య సంఘములో ఎవరైతే ఉన్నారో వారిని లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి ఆ మాట లూకాసు వర్తమానం 22వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. 22వ అధ్యాయం 31వ వాక్యం. సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత హల్లెలూయా. ఇప్పుడు సాతానుగాడు కూడా ఏం చేస్తున్నాడట? వాడు కూడా కళ్ళెములో జల్లిస్తూ ఉన్నాడట. ఎవరు బలహీనంగా ఉంటారు, ఎవరిని సంఘానికి దూరం చేయాలి, ఎవరికి ధనాపేక్ష ఉన్నది, ఎవరికి సుఖాసక్తి ఉన్నది, ఎవరికి శరీర క్రియలు ఉన్నాయి, ఎవరికి కోపావేశాలు ఉన్నాయి, వాటి ద్వారా మరలా వారిని సంఘానికి దూరం చేయాలని వాడు కూడా ఏం చేస్తున్నాడట? జల్లిస్తూ ఉన్నాడట.
ఇప్పుడు యేసయ్య జల్లిస్తూ ఉన్నాడు, సాతాను జల్లిస్తున్నాడు. యేసయ్య జల్లించేదేమో పరలోకములో చేర్చుకోవడానికి, సాతాను జల్లించేదేమో నరకమనే అగ్నిలో చేర్చుకోవడానికి. ఎందుకంటే వాడు ఉండేది అక్కడే కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసయ్య ఉండే ఆ పరలోకంలో చేర్చబడాలనంటే సాతాను జల్లించినా కూడా మనం ఆ చాటలో ఉండక యేసయ్య చాటలో చేర్చబడదుముగాక. ఆమేన్. మరి సాతాను గడు జల్లిస్తూ ఉన్నాడు. ఎవరిని జల్లిస్తూ ఉన్నాడంటే ఎవరికి ఏ బలహీనత ఉంటుందో ఆ బలహీనత ద్వారానే సాతాను జల్లిస్తాడు. నీకు సుఖాసక్తి ఉందనుకో, ఆ సుఖము గురించిన ఆ అవకాశాలు కలిగిస్తూనే, ఆ సుఖము గురించినటువంటి ఆలోచనలు కలిగిస్తూ, ఆ సుఖము గురించిన, ఇప్పుడు మన సెల్ ఫోన్ ఉందండి, ఈ సెల్ ఫోన్లో నువ్వు ఏదైతే సెర్చ్ చేస్తావో, యూట్యూబ్లోనో క్రోమ్లోనో ఏది సెర్చ్ చేస్తావు అంటే, ఇప్పుడు నీకు ఒక మంచి బట్టలు కావాలన్నావు అనుకో, బట్టలు కావాలి, మంచి వస్త్రాలు, బెస్ట్ క్లాత్ అని చెప్పి కొట్టేవనుకో, ఇక నీ యూట్యూబ్ చూసిన, క్రోమ్ తెరిచిన, నీ ఫోన్లో 24 గంటలు వచ్చే అడ్వర్టైజులు ఏమిటంటే బట్టల గురించే వస్తూ ఉంటాయి. బట్టల గురించి యూట్యూబ్ స్క్రోలింగ్ చేసేవనుకో బట్టల గురించే వస్తూ ఉంటుంది. బండ్ల గురించి వెతికేవనుకో బండ్ల గురించే వస్తూ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్లు అన్నీ వాటికి సంబంధించినే వస్తూ ఉంటాయి. ఎలా తెలిసింది వాటికంటే నువ్వు చూసావు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే సాతాను గాడికి కూడా నీలో ఏ బలహీనత ఉందో, నీవు దేన్ని జయించలేకపోతున్నావో, నీవు దేనిని విడుదల పొందలేకపోతున్నావు, ఏ చెడ్డ అలవాటుని విడిచిపెట్టలేకపోతున్నావో దాని ద్వారానే సాతాను నిన్ను జల్లిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని జల్లెడలో నుంచి పరలోకపు కొట్టులోనికి మనం చేరాలి తప్ప గాలికి ఎగిరిపోయే పొట్టులాగానో లేక అగ్నికి ఆ అగ్నికి కాలిపోయేటటువంటి ఆ పనికిరాని చెత్తలాగానో మనం మారకుందుముగాక. పరలోకములో చేర్చబడే గట్టి గింజల వలె దేవుడు మనల్ని బలపరచునుగాక. రోజున లోకంలో ఎంతోమంది ఉన్నారు క్రైస్తవులని చెప్పుకునేవారు. ఈ రోజున సంఘంలో కూడా దేవుని బిడ్డలుగా, బాప్తిజం పొందిన బిడ్డలంగా మనము కూడా ఎంతోమంది ఉన్నాం. కానీ ఎవరు పరలోక కొట్టులో చేర్చబడతారు? ఎవరు క్రీస్తుకి ఓ బలమైన గింజగా కనబడతారు? ఇదిగో నా బిడ్డకి, మరి దేవుడు మనలో చూసేది, అబ్బా ఈ బిడ్డకి బాగా డబ్బులు ఉన్నాయి, ఈ బిడ్డకి దేవుడు మంచి పలుకుబడి ఇచ్చాడు, ఈ బిడ్డకి మంచి నైపుణ్యాలు, వరాలు ఉన్నాయి, కనుక ఈ బిడ్డ నాకు పనికొస్తాను ఎప్పుడు అనుకోడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అనుకుంటాడా? మనుషులు అనుకుంటాడు అట్లా. మనుషులైతే ఏమనుకుంటారు, ఈ బిడ్డ మన దగ్గర ఉంటే బాగుంటుంది, ఈ బిడ్డ ఇదిగో ఈ బిడ్డకి మనం సహాయం చేస్తే ఈ బిడ్డ తర్వాత మరలా మనకి సహాయం చేస్తుంది, లేకపోతే ఈ బిడ్డ మన దగ్గర ఉందనుకొని మనకు కొంచెం ఉపయోగపడుతుంది అని మనుషులు అనుకుంటారు. కానీ దేవుడు ఏమనుకుంటాడు? హల్లెలూయా. దేవునికి ఎలాంటి వారినైనా ఘనమైన పాత్రగా చేయుటకు ఆయన శక్తి కలిగిన వాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు దేశానికే, నేటి దినం యేసయ్యకే దావీదు పుత్రుడు అనేటటువంటి బిరుదు దావీదు తెచ్చుకోగలిగాడు. అలాగే బైబిల్లో ఎంతోమంది ఉన్నారు, లోకంలో ఎంతోమంది ఉన్నారు. దైవజనుడు చెప్తా ఉన్నాడు మొన్నటి దినాన, ఆయన ఒకప్పుడు అడుక్కొని తినేవాడట. ఈ రోజున కొన్ని కోట్ల రూపాయల ఆస్తులున్న ఆయన దేవుని సేవ నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇట్లాగే దేవుడు ఎందరినో ఎన్నుకుంటాడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. గట్టిగా చెప్పరే, ఆయన ఏమైనా చేయగలుగుతాడని నమ్మకం కలిగిన వారు మాత్రం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలుగుతాడండి. అయితే ఆయన కొట్లలో, ఆయన చాటలో మనం బలమైన గింజలుగా ఉండాలి. హల్లెలూయా. నా బిడ్డకి ఏది వచ్చినా నా బిడ్డ బలంగానే ఉంటుంది, అంతరంగంలోంచి బలంగానే ఉంటుంది అనేటట్లుగా మనం కనపడాలి. వయసు పెరుగుతున్నదనో, లేకపోతే వయసు వచ్చిందనో, లేకపోతే శరీర కోరికలు పుట్టాయనో, లేకపోతే లోక సంబంధమైనవి కనబడుతున్నాయనో, లేకపోతే ఉన్న పలానా అంత డబ్బే మన చేతికి వచ్చిందనో మనం మారిపోయే వారిగా ఉండకూడదు. దేవుని కృపను బట్టి దేవుని బిడ్డలు కొన్ని వాటిని జయిస్తున్నారు. కొన్ని వాటిలో మరి కొంతమంది దేవుని బిడ్డలే కానీ వాటిని జయించలేకపోతున్నారు. మీరు వాటిని జయించకపోతే జయ జీవితం మీరు అనుభవించలేరు. మీరు వాటి నుంచి విడుదల పొందకపోతే, దాన్ని అసహించుకోకపోతే మీరు దేవుని జయ జీవితాన్ని మీరు అనుభవించలేరు. శరీర కోరికను మనం జయించుదుముగాక, డబ్బుని జయించుదుముగాక, లోకాన్ని జయించుదుముగాక, నిన్ను నీవే జయించుకుందువుగాక.
మొదటది మనలో నుంచే మొదలవ్వాలి. అప్పుడు మిగిలిన వాటన్నిటిని మనము జయించగలుగుతాం. డబ్బుని జయించలేకపోతున్నాం. ఇప్పటికి మొట్టమొదటి మెట్టే డబ్బు, దాన్నే జయించలేకపోతున్నాం మనం. తర్వాత శరీరం, ఈ శరీరాన్నే జయించలేము. అమ్మో ఉపవాసం ఉండాలా, అమ్మో మోకాల మీద ఉండాలా, అమ్మో ప్రార్థన చేయాలా, రోజు పొద్దున్నే లేవాలా, అమ్మో రోజు సాయంత్రం ప్రార్థన, అమ్మో ఇవన్నీ నాకు కాదు. శరీరాన్నే జయించలేవు నువ్వు. మార్పు ఎప్పుడు కలుగుతుంది మన జీవితంలో? మరి సాతానుగాడు జల్లిస్తున్నాడట. అమ్మ ఈ బిడ్డకి వలేసామనుకో, నిద్ర అని వలేసామనుకో అవుట్ నా బిడ్డ, డబ్బు అని వలం వేసామనుకో అవుట్ నా బిడ్డ, ఇదిగో ఈ బిడ్డకి కోపం కొంచెం పెట్టామనుకో అవుట్, ఇక నా బిడ్డ దేవునికి దూరం అయిపోయింది, ఆ సాతానుగాడికి నా బిడ్డగా మారిపోయిద్ది అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. సాతానుగాడు కూడా జల్లిస్తున్నాడు. నువ్వు ఎవరి చాట్లో ఉన్నావు, నిన్ను నీవే ఒకసారి పరిశీలన చేసుకో. యేసయ్య చాట్లో ఉంటే మాత్రం ఆయన జల్లిస్తానే ఉంటాడు, పరలోకములకు చేర్చేదాకా నిన్ను శుద్ధీకరిస్తానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక ఎంత పెట్టినా, ఎంత బలము ఆహారం ఇచ్చినా, మేత పెట్టినా, కొన్ని గింజలు ఎట్టు ఉంటాయంటే పైకి పొట్టు బాగానే ఉంటుంది కానీ లోపల ఏముండదు. ఒత్తి చూస్తే ఏముండదు. దాన్ని ఏమంటారు? తాలుగింజల తాలు పొట్ట, తాలుగింజలు ఏముండదు. పైకి మాత్రం విశ్వాసే, పైకి మాత్రం భక్తురాలే, పైకి మాత్రం భక్తుడే, కానీ నొక్కి చూస్తే లోపల ఏముండదు. కానీ దేవునికి కావాల్సింది అంతరంగంలోంచి బలమైనదిగా ఉండాలి. హల్లెలూయా. అంతరంగంలో నుంచే బలమైన గింజగా ఉండాలి. దేవుడు ఏదైనా పని చేస్తే అసంపూర్తిగానో, లేకపోతే జరగనట్టుగానో, లేకపోతే సగంగానో ఆయన ఏమైనా చేస్తాడు? అట్లాగా చేయడు. ఏది చేసినా సంపూర్ణంగా చేస్తాడు. హల్లెలూయా. ఆ సంపూర్ణత చెందటానికి మనకు దేవుడు కొన్ని అనుమతించవచ్చు. దాన్ని పక్కన పెడితే మనం ఎవరి చాటులో ఉన్నామనేది మనం గుర్తుపట్టాలి. మనం ఎవరి చాటులో ఉన్నాం? మనం యేసయ్య చాటులో ఉంటే కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని చెరుగుతూ ఉన్నప్పుడు మనంతట మనమే ఆయన చాట్లో నుంచి ఎగిరి పడిపోతూ ఉంటాం. ఎవరు ఎగిరిపోతారు? గాలికి చెదరగొట్టు పొట్టు ఎగిరిపోతుంది. గాలి వచ్చిందనుకో ఎగిరిపోయింది పొట్టు. విశ్వాసి కొనసాగుతున్నాం, ఆదివారం ఆరాధనలో వస్తున్నాం, కొన్ని సంవత్సరాలు అయింది, కొన్ని 2 సంవత్సరాలు, ఇంకొన్ని 3 సంవత్సరాలు అయింది, శోధన వచ్చింది. మన బిడ్డలు ఉన్నారండి మన సంఘంలో. మరి బిడ్డలకి పాపం ఒక సంఘంలో ఉన్నప్పుడు వారికి భయంకరమైన శ్రమ వచ్చింది, శోధన వచ్చింది. అయినా పర్లేదండి, ఇది మాకు దేవుడు ఇచ్చిన సంఘం, మేము ఇక్కడే ఉంటాం అని బలంగా తీర్మానం చేసుకొని ఉన్నా కూడా కొన్ని పరిస్థితులు దేవుడే వారిని దూరం చేశాడు అనుకోండి, కాదనట్లేదు. కానీ వాళ్ళ తీర్మానం చూడండి, మీరు ఎంత బాధ పెట్టినా, మమ్మల్ని చంపినా, వేధించినా ఈ సంఘంలోంచి మేము బయటికి రాము. ప్రైజ్ ది లార్డ్. తీర్మానం చేసుకున్నాం. అయితే దేవుడే అది వారికి తగని స్థలం అని దేవుడు దూరం చేశాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి నేటి సమాజంలో, నేటి క్రైస్తవులు, నేటి సంఘములలో దేవుని బిడ్డలకి స్థిరమైన హృదయం లేదండి, స్థిరమైన మనసు లేదు. ఏ బోధ వస్తే ఆ బోధ కొట్టుకొని పోతారు, ఏ పరిస్థితి ఆ పరిస్థితికి కొట్టుకొని పోతారు. ఓ సంవత్సరం, ఓ 2 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు తర్వాత మారిపోతున్నారు. సేవకుడు మారిపోయాడనో, లేక సంఘం మారిపోయిందనో, లేకపోతే పరిస్థితులు మారిపోయానో నీ మనసు మార్చేసుకుంటున్నావు. మనుషుల్ని, వ్యక్తుల్ని, పరిస్థితుల్ని ఏనాడు మనం చూడకూడదు. వాటన్నిటినీ మార్చగలిగిన దేవుని వైపు మనం చూద్దాముగాక. ఎందుకంటే కాలములు, సమయములు దేవుని చేతిలో ఉన్నాయి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను గాలికి కొట్టుకొని పోవునట్టు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఉండకుండా ప్రేమ కలిగి మనమన్ని విషయములలో ఎదుగుదుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇందాక చెప్తా ఉన్నా కదా, తాలు గింజగా ఉండకూడదట.
అన్ని విషయాలు ఏమవ్వాలట? మనము అంతరంగంలోంచి ఎదుగుదుముగాక, అంతరంగంలోంచి బలపడదుముగాక. అంతరంగంలోంచి బలం రావాలి, పైది కాదు, పైది కాదు. ఎవరైనా చూస్తే అబ్బో వీళ్ళు మంచి విశ్వాసులు పైకి మాత్రమే కాదు, దేవుడు కూడా గురించి నేను అక్కడ చెప్పాను. మరి జకర్యా ఎలిజబెత్లను మనం గమనించండి. ఆ రోజున వారు బహుకాలము గడిచిన వృద్ధులుగా ఉన్నారట. అప్పుడు దేవుని దూత వారిని దర్శించిందట. దేవుని దూత దర్శించి భయపడకు, నీ ప్రార్థన వినబడిందని చెప్పి వృద్ధాప్యంలోనికి వచ్చినాక వారికి గర్భఫలాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. అంటే వృద్ధాప్యంలోనికి వచ్చేదాకా వారు దేవుని విడవలేదు, వారి పరిచర్యను విడవలేదు, వారి న్యాయ విధులను, వారి ధర్మమును వారు విడవలేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వృద్ధాప్యం వచ్చేదాకా వారికి గర్భఫలం రాలేదు, వృద్ధాప్యం వచ్చేదాకా వారికి పిల్లలు కాలేదు, వృద్ధాప్యం వచ్చేదాకా వారి అవమానం పోలేదు, వారి ప్రార్థన దేవుడు వినలేదు. ఇంత మాత్రాన వీరు మనసు మార్చుకున్నారా? అంత మాత్రాన వీరేమైనా సంఘాన్ని మార్చేశారా? అంత మాత్రాన వీరేమైనా సేవకులను మార్చేసుకున్నారా? అంత మాత్రాన వీరేమైనా ఆ పరిచర్యను మార్చేసుకున్నారా? మార్చుకోలేదు. వారి గురించి అక్కడ రాయబడి ఉంటుంది. లూకా సువార్త మన 1వ అధ్యాయం 1 వచనాలు మనం గమనిస్తే అక్కడ రాయబడి ఉన్న మాట, వారు చక్కగా న్యాయ విధులను, ధర్మమును వారు ఆచరిస్తున్నారు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రీతిగా వారు అనేక సంవత్సరాలు గడిచినా కూడా వారి భక్తి జీవితాన్ని వాళ్ళు మార్చుకోలేదట. కానీ నేటి దినం అనేక మంది క్రైస్తవులు కల్పితమైన బోధలకి మారిపోతున్నారు, అబద్ధమైన బోధలకి తప్పిపోతున్నారు, ఆకర్షించబడుతున్న లోకము వైపు తిరిగిపోతున్నారు. లోకములో అందరూ ట్రెండ్ అండి, ఇప్పుడు అలాగే కొనసాగుతుందని మీరు కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారేమో. లోకమంతా ఫ్యాషన్ అండి అని మీరు కూడా ఫ్యాషన్ వైపు చూస్తున్నారేమో. ఇదిగో లోకములో అనేక మంది అలా చేస్తున్నారు, ఆ మందిరం ఈ మందిరం, ఆ సంఘములో కూడా అలాగే జరుగుతుందని ఆ సంఘముల వైపు మనం చూస్తున్నామేమో. జాగ్రత్త. కల్పితమైన ప్రతి బోధ వైపునకును, అలాగే కొట్టుకొని పోయే పొట్టు వైపునకును మనము తిరగకుండా మన హృదయములను స్థిరపరచుకుందాముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలాంటి కల్పితమైన బోధలకు మనం తిరగకూడదు. ఈ కల్పితమైన బోధ ఎవరిది అంటే సాతానుదే. దేనితో దాడి చేస్తున్నాడు అంటే వాడు కూడా వాక్యంతోనే దాడి చేస్తాడు. వాడు కూడా బైబిలే చేత పట్టుకుంటాడు. వాడు వెలుగు దూతగా పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని తిరుగుతాడు. వాక్యము ద్వారా ఇదిగో ఆ సేవకులు చేశారు కదా, ఆ సంఘంలో జరుగుతుంది కదా, ఆ విశ్వాసులు చేస్తున్నారు కదా అని మన ముందు ఎవరికి చూపిస్తాడు? సేవకుల్ని, విశ్వాసుల్ని, ఆత్మీయులు అనబడుతున్న వారిని చూపిస్తాడు. వాళ్ళే చేశారు మనం చేయకూడదా అని నీకు ఆలోచన వచ్చిందంటే సాతానుగాడు నిన్ను ప్రేరేపిస్తున్నాడని అర్థం. నువ్వు వాడి చాటలోనికి వెళ్ళకుండాన్నట్లుగా దేవుని చాటలో ఒక బలమైన గింజగా ఉందువుగాక, స్థిరమైన గింజగా ఉందువుగాక. నీవు అంతరంగంలో స్థిరంగా ఉండాలంటే బలం పొందాలి. ఆమేన్ చెప్పండి. నీవు అంతరంగంలో స్థిరముగా ఉండాలంటే అంతరంగంలో ఎదగాలి. అంతరంగ పురుషుడు ఎదగటం అంటే ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఈ శరీరాన్ని బాగా లావు చేసుకోవాలనుకో ఎంతసేపు అండి? 1 నెల రోజులు గట్టిగా తిన్నాం అనుకో, శరీరం లావు అయిద్దా కాదా? నేను ఒకవేళ ఛాలెంజ్ తీసుకున్నాను అనుకో, 1 నెల రోజుల్లో లావు అయిపోమన్నా లావు అయిపోతాం. ఒకవేళ అదే ఛాలెంజ్ బక్కగా అయిపోవాలని తీసుకున్నాను అనుకో, ఖచ్చితంగా 1 నెల రోజుల్లో మరలా బరువు తగ్గి చూపించగలుగుతా. నేనే కాదు, ఎవరైనా సరే శరీరంలో ఏది చేయాలనుకున్నా చేయగలుగుతావు. అది నీ అంతరంగాన్ని చేసుకోవాలనుకుని నువ్వు చేసుకోగలుగుతావా? నీ వల్ల కాదు. అది నీ అంతరంగ పురుషుడు బలం పడాలి అని అంటే నీ అంతరంగ ఆత్మీయ జీవితం బలపడాలి. ఆమేన్ చెప్పండి. నీ అంతరంగ ఆత్మీయ అంతే, ఎవరికి మనుషులకు కనబడే జీవితం కాదు అది, నీ దేవునికి నీకు మాత్రమే కనబడే జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జకర్యా ఎలిజబెత్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఏం చూశాడు? వీరు అంతరంగంలోంచి కూడా బలంగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలైనా నీకు వీళ్ళ గర్భఫలం ఇవ్వలేదు, అయినా నీతిని విడిచిపెట్టలేదు, న్యాయాన్ని విడిచిపెట్టలేదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించుట విడిచిపెట్టలేదు. కానీ కొద్ది రోజులు మనకి ఏదైనా తగిలింది, ఏదైనా బాధ కలిగింది, ఏదైనా జరగట్లేదంటే మనం ఏమైపోతున్నాం? ప్రార్థన చేయం, సంఘానికి రాము, సేవకులతో సహవాసములో ఉండం, సమాధానంగా ఉండం,
ఏంది అంత చిరాకు చిరాకు, ఇక మనకి కోపం, బా ఏంది ఈ భక్తి అంతా, ఏంది మనకేమొచ్చింది, మనకేం జరిగింది, మనకి అది ఇదని మనంతట మనమే మన మీద మనమే చిరాకు పడిపోతూ ఉంటాం. ప్రైజులా, అందరూ అనుభవించినాయి కదండి ఇవన్నీ, అందరం అందులోంచి వచ్చిన వారమే కదా, అవునా కాదా? కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎదగాలట. ఆమేన్ చెప్పరే? ఏం చేయాలట మనము? నోరు తెరి చెప్పండి. అంతరంగములో ఎదుగుదుముగాక. అంతరంగంలో ఎదగటం అంటే ఏమిటి? మన అంతరంగ పురుషుడిలో ఎదగటం అంటే ఏమిటి అంటే, నువ్వు ఇంతకు మునుపు ఏ బలహీనతకైతే చోటిస్తున్నావో ఇక ఆ బలహీనతకి చోటు ఇవ్వకూడదు. ఇంతకు మునుపు ఏ కోపానికి చోటిచ్చావో ఆ కోపానికి చోటు ఇవ్వకూడదు. ఇంత మునుపు ఏ ఆశలకి చోటిచ్చావో ఆ ఆశలకి నువ్వు ఇక చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. మనల్ని మనం మొదట జయించుదుముగాక. లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని జయించుదుముగాక. అలాగ నువ్వు జయించగలగాలి. హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు జయించలేకపోతున్నట్లయితే నువ్వు దేన్ని జయించలేవు. జాగ్రత్త పడండి. మీరు సాతాను జల్లడ్లో ఉంటే నరకమనే కొట్టే. ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా యేసయ్య కొట్లో ఉండండి. ఆయన బాధ పెట్టినా, కడిగినా, శుద్ధీకరించినా బలమైన గింజగా మారుస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఈరోజు ఉదయాన్నే మత్తయి సువార్తమానంలోనూ ఒక వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక విషయాన్ని నాకు తేటతెల్లంగా బయలుపరిచాడు. యోహాను సువార్తల వానములో ఈ రోజున నేను 19వ అధ్యాయం 18వ అధ్యాయం అనుకుంటా ఒక మాట చదువుతూ ఉంటే, యేసయ్య దగ్గరగా ఉన్నారట. ఎవరు అని అంటే, యేసయ్యని గొలగతా కొండ మీద సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు యేసయ్య కొండ మీద ఎవరున్నారు? తన శిష్యులు అందరూ ఉన్నారా? లేరు. తనతో పాటు అద్భుతాలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు? ఎవరు లేరు. అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. అందరూ దూరంగా వెళ్ళిపోయారు. భయపడుతున్నారు. అమ్మో, మనల్ని కూడా పట్టుకుంటారేమో, మనల్ని కూడా హింసిస్తారేమో, మనల్ని కూడా బాధ పెడతారేమో, మనల్ని కూడా సిలువకి ఎక్కిస్తారేమోనని భయపడుతూ బాధపడుతూ పారిపోయారు. కానీ నేటి క్రైస్తవులు కూడా కొంతమంది అలాగే ఉంటున్నారు. జాగ్రత్త. శ్రమకు భయపడి మీరు పారిపోతే ఆ శ్రమ మీ వెనకాల పరిగెత్తొస్తుంది. శ్రమని ఎదుర్కోవడానికి ధైర్యం చేసి రొమ్ము చాపి శ్రమ ఎదురు నిలవబడండి. ఆ శ్రమ మిమ్మల్ని చూసి పారిపోవనుగాక. గట్టిగా చెప్పండి. యేసయ్య దగ్గరగా ఎవరున్నారనంటే తన తల్లి మరియమ్మ ఉందట. తనను ప్రేమించిన శిష్యుడు యోహాను ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట ఈరోజు నన్ను దర్శించింది. యేసయ్య తల్లితో అంటున్నాడట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటున్నాడట. ఎవరిని? యేసయ్య ప్రేమించిన శిష్యుడైన యోహాను. ఆ శిష్యుడితో ఆ ప్రభు అంటా ఉన్నాడట, ఇదిగో నీ తల్లి అని చెప్పి తల్లికి అప్పగిస్తున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఎంత భాగ్యం అది. ఆయన మరణించబోతా ఉన్నాడు. వేదన కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది, రక్తము గారుతుంది. మరి ఇంకా కొద్ది క్షణాల్లో ఆయన ప్రాణం పోతుంది. ఆయన ఏం చెప్తా ఉన్నాడట? తన శిష్యుడైన యోహాన్ని, తన తల్లి అయిన మరియను పిలిచి వారితో మాట్లాడుతున్నాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా జరిగింది ఈ సంభవము? ఎక్కడో పేతురు పారిపోయి ఎక్కడో, అసలు యేసయ్య ఎవరో నాకు తెలియదు అన్నాడు. పేతురుతో మాట్లాడా క్షణమున? మాట్లాడలేదు. ఆయన యేసయ్య దగ్గరగా ఉన్న వారితోనే ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. అలాగునే దేవుని బిడ్డలుగా మన అంతరంగము బలము పడాలన్నా, అంతరంగములో ఎదగాలన్నా అనుదినం యేసయ్యకి దగ్గరగా ఉందువుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసయ్య దగ్గరగా ఉండాలంటే యేసయ్య పటం దగ్గర పెట్టుకొని ఉండడం కాదు. యేసయ్యకి దగ్గరగా ఉండడం అంటే యేసయ్య బైబిల్ని తల కింద పెట్టుకొని ఉండడం కాదు. యేసయ్యకి దగ్గరగా ఉండడం అంటే వాక్యాన్ని తలకాడ పెట్టుకొని ఉండడం కాదు. కొంతమంది భక్తులు, అమ్మో యేసయ్య పటం ఉంది, కాళ్ళు అటు పెట్టకూడదు. అబ్బో దేవుని వాక్యం ఉంది, అటువైపు మనము నడుము చూపించకూడదు. అమ్మో యేసయ్య ఈ దిక్కునున్నాడు, మన తల ఇటువైపే పెట్టాలి. ఇవన్నీ బాగా పాటిస్తారు కొంతమంది. మా అన్నయ్య ఉండేవాడు పాపం, ఇంట్లో దేవుని పాఠాలు పెట్టి దేవుని విగ్రహాలు పెట్టి అన్నీ యేసయ్యే, మళ్ళా అన్నీ యేసయ్యే.
ఇక దాన్ని శుభ్రపరిచి అసలు ఈ ఇంటిని ఒంటిని శుభ్రపరిచిన దానికంటే ఆ పటాలని బాగా శుభ్రపరిచేవాడు. ప్రైజ్లా. ఆ నామకార్థమైన అక్షర సంబంధమైన ఆచారపరమైన వాటిని నువ్వు శుభ్రపరచడం కాదు, నీ అంతరంగాన్ని శుభ్రం చేసుకో. ఆయనే నీలో నివసించునుగాక. పటాల్లో వాక్యాల్లో లేకపోతే గోడల మీద ఆయన ఉండేవాడు కాదు. ఆయన నీలో నివసించాలని కోరుకునేవాడు. హల్లెలూయా. నీ అంతరంగం బలపడుతున్న కొలది, నీ అంతరంగం ఎదుగుతున్న కొలది ఆయన నీతో నివసించునుగాక. నీ అంతరంగం ఎదగాలి అని అంటే అనుదినము నీవు ఆయనతో సహవాసం చేయాలి. అనుదినము నీవు ఆయన గడప దగ్గర, అనుదినమైన గుమ్మము దగ్గర, అనుదినమైన పాదాల దగ్గర కనిపెట్టుకుందువుగాక. ఎప్పుడో పండక్కో, ఎప్పుడో బాధ వచ్చినప్పుడు, ఎప్పుడో నెలకో నువ్వు ఆయన పాదాల దగ్గర యేసయ్యా 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 అన్నావు అనుకో, ఆయన కూడా అలాగే చూస్తాడు నిన్ను. ప్రైజ్లా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? అనుదినం ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని అంతరంగంలో ఎదుగుదుముగాక. ఎదుగుట వలన మనం బలం పడతాము. ఎదుగుట వలన మన అంతరంగము, మనం ఒక గట్టి గింజగా, దేవుడు పరలోకపు కొట్టులో చేర్చుకునే గింజగా మనం మార్చబడతాం. రెండవదిగా మనము గమనించినట్లయితే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం గమనిస్తాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. లేదా నేను ఆజ్ఞ ఇయ్యగా ఒక్క చిన్న గింజ అయినా కూడా నేల రాలదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసయ్యే చెప్తా ఉన్నాడు, నేను ఆజ్ఞ ఇస్తే నా బిడ్డలందరినీ అన్యజనులలో నేనేం చేస్తాను? జల్లిస్తా. జల్లించినప్పుడు అట ఏ ఒక్క గింజ కూడా నేల రాలకుండా చాటలో ఉంటుందట. గట్టిగా ఆమేన్ చెప్పండి. భక్తులు కొంతమంది కొన్ని పనులు చేయమన్నాం అనుకోండి, చాట ఇచ్చి చెరుగుమన్నాం అనుకో, రాళ్ళన్నీ చాటలో పెడతారు, గింజలన్నీ బయటపడేస్తారు. అవునా కదా? కొంతమంది. మొన్న ఒక ఆవిడట 2 గ్లాసులు నీళ్లు పెట్టు, 1 గ్లాసు బియ్యం పెట్టు అంటే కుక్కర్లో అట గ్లాసులో నీళ్లు పోసి 2 గ్లాసుల నీళ్లు, 1 గ్లాసులో బియ్యం పెట్టి 1 గ్లాసులో బియ్యము కుక్కర్లో పెట్టిందట. అర్థమైంది నా మాట? హల్లెలూయా. ఎట్ట పెట్టాలి? నీళ్లు పోసి బియ్యం పోయాలి కదా. అట్ట కాదట, అట్ట పెట్టాలని చెప్పి గ్లాసులతో సహా పెట్టిందట. ఉంటారు భక్తులు కొంతమంది. అట్లాగే నువ్వు చాటలో ఉన్నప్పుడు, నువ్వు పని చేస్తున్నప్పుడు, నువ్వు భక్తిలోనికి వచ్చినప్పుడు, విశ్వాస జీవితంలోకి వచ్చినప్పుడు, ఆత్మీయుడుగా మార్చబడుతున్నప్పుడు నీవు గట్టి గింజగా ఎదుగుదువుగాక. దేవుడే చెప్పాలి, ఇదిగో నా బిడ్డని నేను జల్లించినా నా బిడ్డ పడిపోదు. చెప్పండి గట్టిగా ఆమేనని. చెప్పగలుగుతాడా నీ గురించి దేవుడు? అలాగా యోబుని దేవుడు అలాగే చెప్పాడా లేదా? సాతానుతో అలాగే అన్నాడా లేదా? యోబు ఎలాంటి వాడు అనుకున్నావరయ్యా? సాతానుతోనే అన్నాడు. యోబు ఎలాంటి వాడు అనుకున్నావు? ఈ తరములో అటువంటి భక్తుడు మరొకడు లేడన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి వాడు ఇంకొకటి లేడన్నాడు. ఈ రోజున మన గురించి, లేక క్రైస్తవ సమాజం గురించి, క్రైస్తవుల గురించి అలాగా మాట్లాడగలుగుతాడా దేవుడు? అంటే ఈ రోజున ఆ మాట అసలు ఆయన దాకా ఎందుకు సేవకులే చెప్పలేకపోతున్నాడు, ఆయన దాకా ఎందుకు తోటి విశ్వాసే చెప్పలేకపోతున్నాడు. అవునా కదా? దేవుని దగ్గర సాక్ష్యం పొందడం అంటే ఎంత గొప్ప విషయం అది. మనుషుల్ని మభ్యపరచవచ్చు, మోసం చేయొచ్చు, దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు మోసగింపబడడు. హల్లెలూయా. ఆయన మోసం చేయొచ్చు అనుకున్నాడు, అదేదో అంటారు లోకంలో, సూర్యుని మీద ఉమ్మేసినోడితో సమానం అట. సూర్యుడా నేను మీద ఉమ్మేస్తున్నాను, ఉమ్మేస్తే అటు పడుతుందా ఉమ్ము? తిరిగి మరల ముఖం మీదే పడిద్దా లేదా? హల్లెలూయా. అట్లాగే దేవుడు పరిశుద్ధుడు కాదు, ఆ దేవుడు 3 మేకులు బిక్కోలేడు, లేకపోతే దేవుడు పరిశుద్ధుడుగా అట్లా అనుకునే వారంతా కూడా అదే చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నిన్ను జల్లడించినప్పుడు ఒక్క గింజ అయినా నేల రాలదు అని చెప్పేటట్లుగా ప్రభు సన్నిధిలో నీవు బలమునందుదువుగాక. ఆమేన్.
యోబు గురించి చేసిన ఛాలెంజ్ నీ గురించి కూడా చేశాడే అనుకుందాం. చేయలేదు. మనం చిన్న చిన్న శ్రమలు వచ్చాయి, నాకు సమస్యలు వచ్చాయి, కొన్ని ఆర్థిక అభివృద్ధి కనబడట్లేదు, లేకపోతే అవమానాలు ఎదురవుతున్నాయి, లేకపోతే ఆశపడ్డవి జరగట్లేదు, కోరుకుంటున్న ప్రార్థనలు నెరవేరట్లేదు. నువ్వెలా ఉంటున్నావు? ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు? ఏమీ జరగకపోయినా దేవునికే మహిమ కలుగునుగాక. అన్నీ జరిగినా దేవునికే మహిమ కలుగునుగాక. కానీ నేటి క్రైస్తవులు లేక సమాజం లేక దేవుని బిడ్డలు అనబడుతున్నాయి ఎలా ఉన్నా, అన్నీ జరిగితే స్తోత్రం అయ్యా, లేకపోతే స్తోత్ర కూటమే లేదు. హల్లెలూయా. ఆ రోజున ఒకరోజు మనం 7 గంటల ఆరాధన మనం పెట్టాం. ఎందుకు పెట్టామని? అప్పుడు అన్నీ మనకు ఉన్నాయా? ఏమి లేవు అప్పుడు మనకి. వాస్తవానికి ఆ కూటమి ఏర్పాటు చేయడానికి కూడా ఆర్థికంగా సమృద్ధి లేదు మనకి. అయినా ఆ రోజున మనం 7 గంటల స్తుతి కూటమి ఏర్పాటు చేయగా దేవుడు విలువైన కుటుంబాలు దేవుడు మనకి ఇచ్చాడా లేదా? గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నామమున మహిమపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఎప్పుడు చెల్లించాలి? లేనప్పుడే, బాధలో ఉన్నప్పుడే, కష్టాల్లో ఉన్నప్పుడే. హల్లెలూయా. అది బలమైన గింజ యొక్క లక్షణం. ఈ రోజున మనకు లేనివి, బాధ కలిగిస్తున్నవి, అవమానంలో ఉన్నవి, రోగముతో వేదన చెందుతున్నాయి, గుండె నిండా దుఃఖముతో ఉన్నవి, పగిలిపోయే బాధతో ఉన్నవన్నీ కూడా మన మేలు కొరకే. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇవన్నీ దేనికి అనుమతించబడుతున్నాయంటే దేవుడు జల్లిస్తూ ఉన్నాడు, కింద పడదు అనేటట్లుగా. గట్టిగా చెప్పండి. మన బిడ్డ చెప్తా ఉన్నాడు, మొన్న ఒక శోధన వచ్చినప్పుడు ఆ శోధన రాగానే అసలు ఎక్స్ప్లాయిడ్ అయిపోయి మామూలు లోకంలో ఉన్న వాళ్ళైతే నానా విధాలుగా చేస్తారు. అవునా కాదా? అసలు మన అక్కే అంటా ఉంది, అసలు నేనైతే గుబికి 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 గుద్ది గుద్ది చంపేదాన్ని అని అసలు ఉక్రోషం వచ్చేస్తుంది. అసలు వాస్తవే. హల్లెలూయా. వాస్తవే. అది అసలు మన వల్ల కాని పని. అది మనుషులకి అసలు ఎవరు కూడా ఓర్చుకోలేరు, ఆపుకోలేరు. అసలు అంతటి భయంకరమైన కోపం వచ్చేటటువంటి పనులు అవి. అవునా కాదా? అయినా ఆ బిడ్డ అన్నాడు, నాకు దేవుడు గుర్తొచ్చాడు. రెండవది సంఘం గుర్తొచ్చింది, సేవకులు గుర్తొచ్చారు. వెంటనే అణుచుకున్నాడు తను తాను. హల్లెలూయా. దేవుడు మర్చిపోడండి, దేవుడు మర్చిపోడు. తప్పక ఫలం ఇవ్వబోతున్నాడు, తప్పక ఫలం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గట్టి గింజలను కోరుకుంటాడండి. మనుషులు మెచ్చుకోవాలను, మనుషులు గొప్పడు అనుకోవాలను, మనుషులు చూసి మెచ్చుకోవాలనుకునేవారిని ఆయన కోరుకోడైనా. దావీదుని ఎందుకు కోరుకున్నాడు? ఆయన మనుషుల ముందు పాటలు పాడా? గొర్రెల ముందు పోయి పాటలు పాడుతున్నాడు ఆయన. గొర్రెలు ఏమైనా అబ్బా షబ్బాస్ దావీదా భలే పాడే అంటాయా గొర్రెలు? ఏమైనా అవి మేస్తా ఉంటాయి. ఈయన పాడేది స్తుతి, స్తుతి, స్తుతి. దేవుని ప్రియులారా, బలమైన గింజలుగా ఎదుగుదుముగాక. యోబు గురించి 1వ అధ్యాయంలో 11వ వచనంలో రాయబడిన మాట మనం గమనించినట్లయితే, యోబు 1వ అధ్యాయం 11వ వాక్యం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవాతో అనగా సమస్తము నీ వశమున్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదు. చాలు. హల్లెలూయా. సాతాను ఫిర్యాదు చేస్తూ ఉంది యేసయ్యకి. ఏమని? యోబు గురించి, అయ్యా నీవు అన్నీ కాపాడుతూ ఉన్నావు కాబట్టి, కంచె వేసావు కాబట్టి, అన్నీ బాగున్నాయి కాబట్టి, ఆయన నమ్మకస్తుడుగా, భక్తిపరుడుగా, నీతిపరుడుగా, బలమైన గింజగా కనపడుతున్నాడు నీకు. నువ్వు అన్నీ తీస్తుడు, అప్పుడు తెలుస్తా ఆయన అసలు రంగు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది భక్తులు వర్షం పడిందంటే ఇంట్లలోకి పారిపోతారట. ఎందుకయ్యా అని అంటే, వర్షం పడితే వాళ్ళ అసలు రంగు బయటపడిద్దట. అర్థమైందా? ముఖానికి పోసుకుంటారు కదా 1/2 కేజీ పెయింట్, అది ఎక్కడ పోయిద్దో అని భయం. కొంతమంది భక్తులు మరి పెండ్లిలో చేసుకున్న భార్య, ఫోటోల్లో చేసుకున్న భార్య, పెళ్ళైన 3వ రోజుకి ఆ భార్య కనపట్లేదట. కొంతమంది అంటూ ఉంటారు, ఏంట్రా అలా అంటావు? నేను ఫోటోలో చూసింది ఈమె కాదు,
నేను చేసుకుంది ఈమెను కాదు అంటాడంట మళ్ళీ ఆయన. ఎందుకురా అట్ట అంటున్నావు అంటే, ఆమె అట్టుంది, ఆమె ఇట్టుంది అంటే, అరే అదంతా మేకప్ రా నాయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లేనిపోని అన్నీ మనం తగిలించుకోవద్దు అనేది. దేవుడు మనల్ని ఎలా నిర్మించాడో అలాగే కొనసాగుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లారా, మరి గట్టి గింజగా మనం మారాలి అని అంటే మనల్ని దేవుడు జల్లించినా సరే ఆ చాటల్లో నుంచి కింద పడకూడదు. యోబు గురించి దేవుడే అప్పగించాడట సాతాను. ఇదిగోరా యోబు నీకు అప్పగిస్తున్నాను, నువ్వు ఏమైనా చెయ్యి, వాడు మాత్రం నా చాట్లో నుంచి కింద పడడు, కానీ నువ్వు ఆయన ప్రాణమును మాత్రము ముట్టకూడదు, ఆయన ప్రాణం నా దగ్గర ఉంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనందరము కూడా యేసయ్య దగ్గర ఉన్నాము. మనంతట మనమే ఆయన చాటులో నుంచి ఎగిరి పడుతూ ఉన్నాము. ఆ కల్పితమైన బోధలకి, పరిస్థితుల వైపు చూసి, లేక శ్రమల వైపు చూసి, కష్టాల వైపు చూసి పడిపోతూ ఉన్నాం. జపాన్లోనట మరి చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారట. ఎందుకని సూసైడ్ చేసుకొని చనిపోతారంటే వాళ్ళకు ఒక జీవితం అలవాటు ఏంటంటే ఒంటరిగా బతకడం అలవాటు అంట. ఈ ఒంటరిగా బతికే వాళ్ళకి ఏంటంటే వారికి ఏ బాధ వచ్చినా ఒకటి చెప్పుకోవడానికి ఉండడు, ఒక స్నేహితుడు, ఒక మాట్లాడేవాడు ఉండడు. ఆ జపాన్లో అంతా కూడా చాలా క్రమశిక్షణగా, ట్రైన్ ఎక్కినా సరే నువ్వు మాట్లాడకూడదు, బస్సు ఎక్కినా సరే నువ్వు గట్టిగా మాట్లాడు, గట్టిగా సెల్ ఫోన్లో పాటలు వినకూడదు. మన రైలు ఎక్కి చూడండి, రాత్రిపూట రిజర్వేషన్ చేసుకొని ట్రైన్ ఎక్కి చూడండి, నిద్ర పట్టనిస్తే ఒట్టు అసలు గోల చేస్తారు. అయ్యా రిజర్వేషన్ చేసుకున్నాం, ప్రశాంతంగా పడుకొని కొంచెం నీ సౌండ్ తగ్గించుకోండి. నా ఫోన్ నా ఇష్టం అంటాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. అట్లా కాదట జపాన్లో. గట్టిగా మాట్లాడడానికి కూడా వీల్లేదు, పక్కన డిస్టర్బ్ జరగకూడదట. అట్లా కఠినంగా రూల్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు దేనికి అలవాటు పడ్డారు అంటే ఒంటరి జీవితానికి అలవాటు పడ్డారు. వారు ఒకరితో మాట్లాడరు, ఒకరితో ఏమి చేయరు. ఇప్పుడు వాళ్ళలో ఉన్న బాధ అంతా కూడా బయటికి వెళ్ళగక్క లేని కారణాన చిన్న సమస్యలకి, చిన్న శ్రమలకి చాలామంది అంటే సూసైడ్ రేట్ ఎక్కువగా ఉందట ఆ దేశంలో. ప్రైజ్ ది లార్డ్. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా సూసైడ్లో కూడా డెవలప్ అయిపోతూ ఉంది. ఎందుకు చనిపోతున్నారు వాళ్ళు అలాగా అంటే వారి గుండెలోని బాధ పంచుకునేవారు లేక. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. అనేక దేశాల్లో కూడా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వారు బాధల్లో ఏమైపోతున్నారంటే వెంటనే పడిపోతున్నారు, సాతాను యొక్క చాటలోనికి పడిపోతూ ఉన్నారు. వాడు సాతాను కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు, నీ బతుకెందుకు. యూదాను అలాగే ప్రేరేపించాడు. యూదా, నీ పని అయిపోయింది, ఇక నీవే దేవుణ్ణి అప్పగించేసావు, దేవాతి దేవుడు నువ్వే అప్పగించేసి నీ బతికేందుకంటే యూదా ఏం చేశాడట, చెట్టుకు ఊరేసుకొని పొట్టపగిలేలాగా చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ ఉరి వేసుకోవడం, చచ్చిపోవడం, చనిపోవాలని ప్రేరేపించే ఆత్మ ఎవరిది? ఎందుకని? వాడి చాటలోనికి లాక్కోవడానికి. హల్లెలూయా. కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చాయి, అవమానాలు, నిందలు వచ్చాయి, భయంకరమైన వేదనలు వచ్చాయని కృంగిపోయి అయిపోయిన పరిస్థితి అనుకోమాకండి. ఆ శ్రమలలో కూడా దేవుడు నీ గురించి సాక్ష్యము చెప్పేటట్లుగా, ఇదిగో నా బిడ్డ ఎంత శ్రమ పడుతున్నా నన్ను విడిచిపెట్టే బిడ్డ కాదు అనేటట్లుగా మనము సాక్ష్యము పొందుదుముగాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? యేసయ్య మొదట జల్లిస్తాడట, రెండవదిగా జల్లించినా సరే ఆయన చాట్లోంచి మనం కింద పడకుండాన్నట్లుగా బలమైన గింజలుగా ఉందుముగాక. యోబులాగా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవునికి మహిమ. ఏందన్నా ఏమ్మాయి చూడండి, మూడో వాక్యం చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 12వ వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వాక్యం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తానే తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. హల్లెలూయా. చదవండి. వీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించరు. ప్రైజ్ ది లార్డ్. ఎవరయ్యా వీరు అని అంటే వారిని వారే హెచ్చించుకునేటటువంటి వారు.
వారిని వారే గొప్ప చేసుకునేటటువంటి వారు, వారిని వారే ఘనపరుచుకునేటటువంటి వారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్దామా? చాటలో మనం ఉండగా ఈ చాటలో నుంచి పొట్టులాగా పడిపోకూడదు. రెండవదిగా తాలుగింజలాగా ఎగిరిపోకూడదు. సాతాను వేసే వలలో చిక్కుపోకూడదు. మూడవదిగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నీవు ఎప్పుడు కింద పడిపోతావో తెలుసా? నువ్వెప్పుడు చాటలోంచి పడిపోతావో తెలుసా? ఎగిరి పడినప్పుడు. ఆయన ఎగిరేస్తే అది వేరు. నీ అంతటి నీవే ఎగురుతున్నావు అనుకో. ఎందుకు ఎగురుతావు? నువ్వే నాకు డబ్బులు ఉన్నాయి, నాకు ఆస్తి ఉంది, లేకపోతే నాకు మంచిది ఉంది, లేకపోతే నాకు ఆహారం ఉంది, లేకపోతే నాకు తెలివి ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి అన్నీ నీవే ఎగిరేవనుకో. మనకి ఏది ఉన్నా ఏది అనుభవిస్తున్నా అవన్నీ మన దేవాతి దేవుని వలన కలిగిన సామర్థ్యమే. అవును అన్నవారు మాత్రమే ఆమెను చెప్పండి. లేదు నేను సంపాదించా, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది అన్నవారు హల్లెలూయా చెప్పండి. నా దేవుని పిల్ల, మనకున్నది ఏదైనా సరే మనకు దేవుడు మనకిచ్చిందే తప్ప మనం సంపాదించింది కాదు. హల్లెలూయా అని అంటున్నారు, బాగానే ఉంది. మరి దేవుడు కొన్ని వాక్యాలు చెప్పించినప్పుడు, కొన్ని మాటలు నీకు బయలుపరిచినప్పుడు ఆ మాటకి ఎందుకు లోబడవు? ఆయన అంతే అంటాడులే, మేము మాత్రం మాకు తెలిసిందే మేము చేస్తాం, మేము అనుకున్నదే మేము చేస్తాం, మేము మాకున్న అలవాట్లే మేము కొనసాగిస్తాం అని కొంతమంది మారట్లే. అంటే దాని అర్థం ఏంటి? వారికి వారే హెచ్చించుకున్నారు. ఆయనకి ఏం తెలుసు? వాళ్ళు చెప్పే వాక్యానికి ఆయన తెలుసు. సంఘంలో అట్ట చేస్తూ అందరూ అట్లా చేస్తున్నారు, అందరూ చేస్తారులే, వాళ్ళకి తెలివి లేదు, నేను ఎందుకు అట్ట చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ఉన్నారు లేదా అట్లాంటి భక్తులు? సంఘం అంతా సేవకుని ప్రేమిస్తే, సేవకుని లోబడితే పరిచర్య చేస్తుంది, వీళ్ళు మాత్రం ప్రేమించరు, వీళ్ళు మాత్రం సహకరించరు, వీళ్ళు మాత్రం దూరంగా ఉంటారు. అంటే మన సంఘంలో ఎవరు లేరు లేని మా అంటే తిప్పి కొడితే ఉన్న కొద్ది మంది అయినా నమ్మకంగానే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎగిరి పడకూడదు. అందరు చేసేది నేను ఎందుకు చేయాలి? అందరూ ప్రార్థిస్తే నేను ఎందుకు ప్రార్థన చేయాలి? కొంతమంది ఉంటారు. ఆ మధ్యకాలంలో అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు మన మధ్యలోనికి, అందరం పాట పాడి ఆరాధన చేసి నీ సీరియస్గా బైబిల్ చదువుతూ ఉంటారు. అప్పుడే దొరికింది టైం బైబిల్ చదవటానికి. ఎప్పుడు అందరూ ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తుంటే ఈయన కింద కూర్చొని బైబిల్ తీసి తిరిగేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయం ఏంటి? దేవుణ్ణి ఆరాధించేస్తాం. అంటే ఉదాహరణకు చెప్తా ఉన్నా, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఏ విషయంలోనైనా సరే ఇది నేను సంపాదించాను, ఇది నా వలన కలిగినది, ఇది నేను పొందినది అని నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. నీకు నువ్వు ఎగిరి పడకూడదు, చాటలోంచి ఎగిరి పడకూడదు. మనందరికీ తెలుసు, దావీదు దేవుడు ఎన్నుకొన్నాడు. అయితే దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. అంత చుట్టుపక్కల సమాధానం, నెమ్మది కలిగింది. అప్పుడు దావీదుకు కలిగిన చెడు ఆలోచన ఏంటంటే, సైన్యం అంతా ఎంతుందో లెక్కించండి, నా బలమంతా ఎంతుందో లెక్కించండి. అరే, సైన్యాధిపతి వచ్చి చెప్తా ఉన్నాడు, దావీదా నీకు ఆ బుద్ధి ఎందుకు వచ్చింది, ఆలోచన ఎందుకు వచ్చింది? మనకున్న సైన్యం అంతా దేవుడిచ్చింది తప్ప నువ్వు సంపాదించింది కాదని నీకు కూడా తెలుసు కదా, ఎందుకు నీకు ఆ బుద్ధి వచ్చిందంటే, కాదు, ఒకసారి మన బలం ఎంత ఉందో చూడాలి, ఒకసారి మన సైన్యం ఎంత ఉందో చూడాలి. పొర్రపాటున కూడా నీ బలము బట్టి, నీకున్న సామర్థ్యాన్ని బట్టి, నీకున్న మనుషులను బట్టి, నీకున్న సౌందర్యాన్ని బట్టి, నీకున్న ఆరోగ్యాన్ని బట్టి ఎన్నడూ అతిశయించమాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చాడని దేవుని కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియుల, మనం ఎగిరి పడకూడదు. ఎగిరి పడ్డావా సాతానుగాడి గురిలో పడినట్టే. మనల్ని మనం హెచ్చించుకున్నామా సాతానుగాడు మన మీద ఆ గాలం వేసినట్టే. ఆ గాలం వేసినప్పుడు చేపకు ఎర్ర పెడతారట, అట్లాగే వాడు మనల్ని హెచ్చించుకునేటట్లుగా గర్వాన్ని, అహంకారాన్ని మనలో పెడుతున్నాడు. గాలం వేశాడు నీకు, నిన్ను నువ్వేంటి తగ్గేది, అసలు నువ్వేంది లోబడేది, అసలు నువ్వేంది వాళ్ళతో కలిసేది, అసలు నువ్వేంది అంత దీనంగా మారిపోయి అని పెడతా ఉంటాడు వాడు. హెచ్చించుకోమాకు, నువ్వు హెచ్చించుకోమాకు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నిన్ను నీవు తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు, నిన్ను నువ్వు హెచ్చించుకుంటే ఆయన్ని అనగొట్టడం మొదలు పెడతాడు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తామా? ఆయన చాటలో ఆయన జల్లించినప్పుడు మనము
గాలికి ఎగిరిపోకూడదు. ఆయన చాటలో జల్లించినప్పుడు తాలు గింజలాగా నరకంలోనికి పడకూడదు. సాతానుగాడు కూడా తన చాటలో జల్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడి ఆకర్షణలకు గురి కాకూడదు. అలాగే చివరిగా కొంతమంది వాళ్ళంతలో వాళ్ళే ఎగిరి పడతా ఉంటారు. ఎవరు అంటే అతిశయించుకున్నారు. నేనెవరు అనుకున్నావు. కొంతమంది నిన్న ఒక దైవజనుడు ఒక మనిషి మాట చెప్తాను. కొంతమంది ఉంటారండి, చెట్టు పేరు చెప్పుకొని ఫలాలు అమ్ముకుంటారట. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే అది చెట్టు పేరు చెప్పుకొని ఫలాలు అమ్ముకుంటారట. అంటే వాస్తవానికి అవి ఆ చెట్టు ఫలాలు కాదు అవి. ఇప్పుడు ఏదో పిచ్చికాయ తెచ్చాడండి, ఏదో పిచ్చికాయ. ఇప్పుడు ఉదాహరణకు ఒక యాపిల్ కాయ తెచ్చారు. కాశ్మీర్ యాపిల్ కంటే మంచి రేటు ఉందనుకో, వీడు పిచ్చి యాపిల్ తెచ్చి ఇది కాశ్మీర్ యాపిల్ తెలుసా నీకు అని అంటాడు. మనం ఏమనుకుంటాం? నిజమే అనుకుంటాం, మోసపోతాం. అట్లాగే మనిషిని బట్టి, లేకపోతే తండ్రిని బట్టి, లేకపోతే ఒక పేరును బట్టి, ఓ వ్యవస్థను బట్టి, ఓ సంస్థను బట్టి కొంతమంది వీళ్ళకి ఆ సామర్థ్యం, వీళ్ళకి ఆ జ్ఞానం, వీళ్ళకి ఆ కృప, వీళ్ళకి ఆ ఆశీర్వాదము లేకపోయినా ఆ చెట్టు పేరు చెప్పుకొని ఫలాలు అమ్ముకునేవారు అనేక మంది తయారవుతున్నారు. నీవు అలా ఉండకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. మనల్ని మనం హెచ్చించుకోకూడదు, మనల్ని మనం తగ్గించుకుందాము గాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు సాక్ష్యం. ఒక గొప్ప దైవజనుల దగ్గరికి వెళ్తే వాళ్ళకు గొప్ప అనుకుంటారట. ఆ గొప్ప దైవజనుల దగ్గరికి వెళ్తే గొప్ప దైవజనుల దగ్గరికి పాపం ఈయన వెళ్ళి కింద కూర్చున్నాడట. సేవకుడే, ఈయన సేవకుడే, వాళ్ళు సేవకులే. ఈ సేవకుడు కింద కూర్చున్నది పాపం అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చూసి, అయ్యో వాళ్ళు సేవకులయ్యా, కింద కూర్చున్నారయ్యా, ఓ కుర్చీ వేస్తానయ్యా అని అంటే వాళ్ళు అన్నారట, వాళ్ళేంటి మనమేంటి, వాళ్ళకున్నది ఏంది మనకున్నది ఏదో అన్నారట. సరే, వాళ్ళకున్నది ఏదో దేవుడు ఇచ్చాడు, నీకున్నది ఏదో దేవుడు ఇచ్చాడు, నువ్వు సంపాదించావా? దేవుడు ఇచ్చింది కదా, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. పాపం ఆ సేవకుడు కిందనే కూర్చోవాలి, ఆ సేవకుడు అన్నాడట. ఈయన సేవకుడే మరలా. ప్రైజ్ ది లార్డ్. మరి ఎంత బాధ అనిపించిందంటే ఆ మాట విన్నప్పుడు. అయితే ఆ సేవకుడు అండి, కింద కూర్చున్న సేవకుడు అని నవ్వుకొని, నేను మా మందిరంలోనైనా ఎక్కడైనా సరే కిందే కూర్చుంటాను, వాళ్ళు కుర్చీ వేసి కూర్చోబెడితే ఏంది, కూర్చోబెట్టకపోతే ఏంది, నేను దేవుని మందిరానికి ఆరాధన చేసుకోవడానికి వచ్చే ఖాళీ సమయం ఉంది కదా అని చెప్పి కోసం కూర్చున్నాడట. దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడంటే ఈ రోజున అది ఆయన సంఘము కానీ ఆయన సేవ కానీ మహా అద్భుతకరంగా విస్తరించింది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. నిన్ను నువ్వు హెచ్చించుకున్నావో దేవుడు తగ్గియడం మొదలు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులారా, మనల్ని మనము ఎగిరిపడేటట్లుగా దేవుని సన్నిధిలో కొనసాగకూడదు. మనం చాటలోనే ఉండాలి. దేవుడి ఈ మాటలన్నీ మన వినికిడిలో ఆశీర్వదించునుగాక, ఫలభరితంగా మార్చునుగాక. ఓ గట్టి గింజలుగా ప్రభు మనల్ని బలపరిచి ఎదిగింప చేయునుగాక.